టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అంటే మెయిన్లీ యూత్ ఏ విధంగా మోసపోతుంది, సైబర్ క్రైమ్స్ కి ఎంతవరకు యూత్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనేది టోటల్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మెయిన్లీ యూత్ ను టార్గెట్ చేస్తున్నటువంటి అంశం కాల్ బాయ్స్. ఈ కాల్ బాయ్ జాబ్స్ వల్ల ఎంతమంది మోసపోతున్నారు, అసలు ఈ కాల్ బాయ్ జాబ్స్ ని యూత్ ఎలా టార్గెట్ చేస్తుంది, ఈ స్కామర్స్ యూత్ ని ఎలా టార్గెట్ చేస్తున్నారు అనేది పూర్తి వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాయింట్ కి వస్తే, ఈ కాల్ బాయ్ జాబ్స్ అనేది చాలా వరకు పెద్ద స్కామ్. ఈ కాల్ బాయ్ జాబ్ అంటే చాలా మందికి ఒక అవగాహన ఉండే ఉంటుంది. అవగాహన లేని వాళ్ళకి చెప్తున్నా, ఈ కాల్ బాయ్ జాబ్ అంటే ఇప్పుడు ఎలా అయితే ప్రాస్టిట్యూషన్ ఉందో, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎలా అయితే బుక్ చేసుకుంటాడో, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బుక్ చేసుకోవడం అనేది కాల్ బాయ్. ఈ కాల్ బాయ్ జాబ్స్ స్కామర్స్ యొక్క మెయిన్ టార్గెట్ యూత్. 20 years నుంచి 30 years యూత్ ని స్కామర్స్ టార్గెట్ చేస్తే, ఆటోమేటిక్ గా 30 years నుంచి 50 years అంకుల్స్ ఆటోమేటిక్ గా ఈ స్కామ్ లోకి దూరుతున్నారు. ఈ మెయిన్లీ ఈ స్కామర్స్ చేసే కాన్సెప్ట్ మన యూత్ ని అప్రోచ్ కావడానికి సోషల్ మీడియా, ఒకటి టెలిగ్రామ్, లేదంటే ఇన్స్టాగ్రామ్, లేదా ఫేస్బుక్. వీటిలలో ఈ కాల్ బై జాబ్స్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేస్తారు. మీరు డబ్బులు సింపుల్ గా సంపాదించాలనుకుంటున్నారా, అయితే వెంటనే సంప్రదించండి అంటారు. మనం ఎమ్మటే డబ్బులు వచ్చేస్తాయి అన్న ఒక ఆశతో వాళ్ళని అప్రోచ్ అవుతాం. అప్రోచ్ అయిన వెంటనే వాళ్ళు మనకి ఒక మెసేజ్ ద్వారానో, టెలిగ్రామ్ మెసేజ్ ద్వారానో, లేదు అంటే ఒక 2-3 అమ్మాయిల ఫోటోలు పంపి, నువ్వు ఈ అమ్మాయి కాడికి వెళ్తే నీకు ఒక 5,000 ఇస్తుంది అని చెప్పి, ఈ విధంగా మనల్ని యూత్ ని మోటివేట్ చేసి ఫస్ట్ మనతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన డేటా వాడి కాడికి వెళ్ళాలి. అది ఏ విధంగా అంటే టెలిగ్రామ్ లో కానీ, లేదంటే మన గూగుల్ నుంచి కానీ గూగుల్ ఫామ్స్ పంపిస్తారు. ఈ ఫామ్ ఫిలప్ చేయండి అంటారు. మీ డేటా మొత్తం వాళ్ళు తీసుకుంటారు. ఇన్ కేస్ ఒకవేళ ఈ కాల్ బై జాబే లీగల్ అనుకుందాం. ఒక జాబ్ రిక్రూట్మెంట్ అంటే మినిమం బేసిక్లీ ఇన్ఫర్మేషన్. సపోజ్ మీరు ఒక జాబ్కి అప్లై చేశారనుకోండి, బేసికల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారు? ఒక ఆధార్ కార్డు, లేదా మీ పాన్ కార్డు, లేదా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇట్లాంటి ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఇట్లాంటి ఏవి కూడా లేకుండా మీకు మేము జాబ్ ఇస్తామంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఒక జాబ్ ఇవ్వాలి అని అంటే మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. వీళ్ళు స్కామర్స్ అవేమీ తీసుకోరు. వాళ్ళు మీ కాంచి తీసుకుంది ఒకటి డబ్బు. ఆ డబ్బు తప్ప వేరేది ఏది తీసుకోరు. వాళ్ళ లక్ష్యం డబ్బు కాబట్టి. సో ఒక్కసారి యూత్ కూడా ఆలోచించండి. మీకు ఒక జాబ్ ఇస్తా అని అన్నప్పుడు మీరు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఒక జాబ్ చేస్తే మీకే డబ్బులు వస్తాయి తప్ప జాబ్ కోసం మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు. మిమ్మల్ని ఇక్కడ డబ్బులు అడిగారు అని అంటే అది స్కామ్ అన్నట్టే. సో ఫస్ట్ పాయింట్, సక్సెస్ఫుల్ గా మిమ్మల్ని ట్రాప్ చేయడం అయిపోతుంది. ట్రాప్ చేసిన తర్వాతకి డబ్బు, ఈ డబ్బు అనేది ఆటోమేటిక్ గా మీరు ట్రాప్ అయ్యారు అని అంటే ఆటోమేటిక్ గా మీకు సెకండ్ స్టెప్ డబ్బుల గురించే డిస్కషన్ ఉంటుంది. 500 కట్టు, 300 కట్టు, 600 కట్టు, 700 కట్టు, అట్లా మిమ్మల్ని డబ్బులు అడుగుతూనే ఉంటారు. మీరు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు నన్ను ఎవరు బుక్ చేసుకుంటారా అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, మా స్టూడియోకి ఒక వ్యక్తి అప్రోచ్ అయ్యాడు. కాల్ బై జాబ్ వల్ల సుమారు 5 నుంచి 6 లక్షల వరకు మోసపోయాడు. ఎట్ ఏ టైం మోసపోలేదు. నేను చెప్పినట్టే 1000 రూపాయలు ఒకసారి, 500 ఒకసారి, 600 ఒకసారి, 1500 ఒకసారి, 50,000 ఒకసారి, అట్లా ట్రాన్సాక్షన్స్ చేసి మాకు ఈ ఫోన్ పే ద్వారా ఆయన కాడున్న ప్రూఫ్స్ తో సహా పంపించాడు. సో ఈ ప్రూఫ్స్ ఇవన్నీ మేము రిలీవ్ చేయాలంటే అవతల వాళ్ళకి యాడ్ ప్రాబ్లం అవుతుందో మేము రిలీవ్ చేయట్లేదు. సో మెయిన్లీ స్కామర్స్ కాన్సన్ట్రేషన్ యూత్. ఇక్కడ బుకింగ్ విషయానికి వస్తే, ఒక ఫిమేల్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే తనకున్న సర్కిల్లో తను ఒక్కసారి ఎంజాయ్ చేయాలి అనుకుంటే తనకున్న సర్కిల్లో డబ్బులు ఇచ్చి మరి పిలిపేయాల్సిన అవసరం లేదు. డబ్బులు తీసుకొని మరి పోవాల్సిన అబ్బాయిలు కూడా లేరు. ఎవరైనా సరే ఒక ఫోన్ చేసి రా అంటే ఉరుక్కుంటే వెళ్ళే రోజులు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అట్లాంటిది నువ్వు నాకు డబ్బులు ఇయ్యి, నీ డబ్బులు ఇస్తేనే వస్తా అన్న కాన్సెప్ట్ లో మగోళ్ళు లేరు. డబ్బులు ఇచ్చేంజ్ చేయాల్సినంత అవసరం ఆడవాళ్ళకి లేదు. సో ఈ కాల్ బై జాబ్స్ అనేది మన సౌత్ ఇండియాలో, బయట ఎక్కడున్నా తెలియదు కానీ మన సౌత్ ఇండియాలో 0.1% కూడా లేదు ఈ కాల్ బై జాబ్స్ వల్ల. సో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కాల్ బై జాబ్స్ అనేది టోటల్లీ ఫేక్. ఇంకొక పాయింట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్లలో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా కాల్ బాయ్స్. దాంట్లో నేను ఇంత సంపాదించా, అంత సంపాదించా, నేను ఇన్ని లక్షలు సంపాదించా, నేను నా చెల్లి పెళ్లిళ్ళు చేసా, అన్న పెళ్లిళ్ళు చేసా అని చాలా మంది వస్తున్నారు. అది ఒక్కటే సింపుల్ లాజిక్.
ఒక పర్సన్ కాడికి అప్రోచ్ అయ్యి నేను నీకు మాస్క్ కడతా, లేకపోతే హెల్మెట్ పెట్టేసి నేను ఆడ కూర్చోబెడతా, నేను చెప్పిన స్క్రిప్ట్ యాస్టీజ్గా చెప్పు అని అంటారు. ఇవన్నీ వ్యూవర్షిప్ కోసం తప్ప. ఉండొచ్చు జెన్యున్ పర్సన్స్ ఎక్కడో ఒక చోట ఉండొచ్చు, అందరినీ ఫేక్ అనట్లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తీసుకొచ్చి మాస్క్ కట్టి వాడితో 100 మాటలు చెప్పేసరికి మీరు కూడా వామో వీడు చెప్పిందంతా నిజమేనేమో అనుకొని నిజంగా కాల్ బై జాబ్స్ ఉన్నాయేమో అని చెప్పి కింద కామెంట్స్ చేస్తారు. ఆ కామెంట్స్ స్కామర్స్ చూస్తారు, అవి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా మిమ్మల్ని మోసం చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వీడియోస్ తీయట్లేదు. వాళ్ళు కూడా సొసైటీకి మంచి చెప్దాం అన్న కాన్సెప్ట్తోనే వీడియో తీస్తున్నారు. కాబట్టి మీరు ఆ మంచిని పట్టించుకోకుండా లాస్ట్లో మీరు ఏ ఇంటర్వ్యూనే చూడండి, ఇలాంటి జాబ్స్కి దూరంగా ఉండండి అని యాంకర్ చెప్పినా సరే అదే వీడియోకి కింద కామెంట్స్ చేస్తారు మేము ఈ జాబ్లోనే జాయిన్ అవుతాం అని. సో మీరు యాంకర్ చెప్పే మంచి పార్ట్ చూడరు, ఆ కాల్ బాయ్ చెప్పే చూస్తారు. సో మీరు ఎక్కువ నెగిటివ్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ కాల్ బాయ్ మీకు హీరో అయితే యాంకర్ విలన్ అవుతాడు. సో మోస్ట్లీ కాల్ బై జాబ్స్ అనేది యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రమోట్ చేయట్లేదు. కొన్ని ఛానల్స్ ఏమైనా ప్రమోట్ చేయొచ్చేమో కానీ కొంతమంది అయితే ప్రమోట్ చేయట్లేదు, ఏదో వ్యూవర్షిప్ కోసం చేస్తారు. అది మీరు జెన్యున్ ఏమో అనుకొని మోసపోతున్నారు. సో కాల్ బై జాబ్స్ వల్ల కాల్ బై జాబ్ స్కామర్స్ కి మన యూట్యూబర్స్ కూడా ఒక దారిని క్రియేట్ చేస్తున్నాం, సింపుల్ వేని మోసం చేయడానికి. సో యూట్యూబ్ ఛానల్స్ కూడా మాక్సిమం కొన్ని ఆలోచించండి. యూట్యూబ్ ఛానల్స్ ఏ విధంగా మనం ఇంటర్వ్యూస్ మన వ్యూవర్షిప్ కోసమో లేకపోతే జెన్యున్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నాం, మనం అప్లోడ్ చేస్తున్నాం, దాని తర్వాతకి మీరు కనీసం ఒక సబ్ టైటిల్స్ అని వేయండి. సో ఇది ఫేకా రియలా లేదు అంటే ఒక డేంజర్ నోట్ అయినా ఫేక్ నోట్ అయినా మన యూట్యూబర్స్ వేయడం చాలా మంచిది వ్యూవర్స్కి. సో వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. ఇప్పుడు మీరు వీడియో చూసినమ్మంటే వామ్మో ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్లో కాల్ బై ఇంటర్వ్యూ జరిగిందంటే ఇది నిజమేనేమో, వీడిని ఎట్లయినా కలవాలి అని చెప్పి మూటమూల చదువుకుంటారు, ఎర్ర బస్ ఎక్కుతారు, సిటీకి వస్తారు, వాళ్ళ కోసం తిరుగుతున్నారు. హైదరాబాద్ లో ఎక్కడో చోట మోసపోతున్నారు. మోసపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మోసపోయి అన్ని మూసుకొని ఇంటికి పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంటికి పోయి చేసుకున్న వాళ్ళు పని చేసుకుంటే అది హ్యాపీ. సూసైడ్ చేసుకున్నారు అని అంటే దానికి మనం ఒక కారణం కావద్దు దానికి. సో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ కాల్ బై జాబ్స్ అనేది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది కూడా మీరు కూడా ఒక వీడియో తీసి పెట్టండి. మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి సొసైటీకి యూజ్ అయ్యే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా యూజ్ అయ్యే వీడియోస్ తీయండి. ఈజీ మనీకి అలవాటు పడి కాల్ బై జాబ్స్ లో ఇన్వాల్వ్ కాకండి, డబ్బులు పోగొట్టుకోకండి. మెయిన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ యూత్ ఈ కాల్ బై జాబ్స్ అనే నోటిఫికేషన్స్ కి దూరంగా ఉండండి. కాల్ బై జాబ్స్ నోటిఫికేషన్ అంటే మీకు ఏదో అఫీషియల్ గా పేపర్లలో వాటిల్లో ఏరు, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, ఆ వాట్సాప్ గ్రూప్లలో కొన్ని మెసేజ్లు వేస్తారు, కథం మీకు పలానా అమ్మాయి కావాలా అని చెప్పి 2-3 ఫోటోలు పెడతారు. మీరు ఆనందంతో వాడి డబ్బులు కొడతారు, తర్వాతకి వాడు ఫోన్ ఎత్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, మీరు మోసపోయారని తెలుసుకునే లోపు మీరు కొన్ని లక్షలు మునిగిపోయి ఉంటారు. సో ఈ వీడియో ద్వారా మొత్తం మారిపోయిద్ది అనేది నేను అన్ను. ఒక్కడు మారినా మారినట్టే. ఒక్కడి మైండ్ సెట్ లో కాల్ బై జాబ్స్ ఇది ఫేక్ అని ఒక్కడి మైండ్ సెట్ లోకి వెళ్ళినా మేము సక్సెస్ అయినట్టే. సో ఈ కాల్ బై జాబ్స్ అనేది ఫేక్. చాలా మంది సైబర్లలో చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చి ఉండొచ్చు, ఏ విధంగా మా డబ్బులు పోయినాయి, రాంగ్ ట్రాన్సాక్షన్స్ అని. కానీ ఏ ఒక్క కొన్ని వందల మంది కాల్ బై జాబ్ వల్ల మోసపోయినా ఏ ఒక్కళ్ళు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు. కారణం ఏంటంటే పరువు. మన పరువు పోతుంది అని అంటే మన ప్రాణాలు పోతున్నా సరే మనం బయటపడం. అది ఒక మిడిల్ క్లాస్కి ఉన్న మెంటాలిటీ అది. సో మెయిన్లీ యూత్, ఇప్పుడు మీరు మోసపోయిన విషయం తెలుసుకున్న తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటే నవ్వుతారు, అదేం జాబ్ రా అదేం ఉద్యోగం రా అని. మీ తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఇక సాగుకొట్టి చెవులు మూస్తారు. ఇంకోటి పోలీస్ స్టేషన్కి వెళ్దామా అంటే పోలీసులో తిరిగి మిమ్మల్ని తిట్టే పరిస్థితి, అట్లెట్లగా డబ్బులు కట్టినవరా, నువ్వేం చిన్నపిల్లగాడవా, ఎట్లా మోసపోయినావా అని. సో పోలీసులు తీసుకునే యాక్షన్ తీసుకుంటారు, కాకపోతే మీకు ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ మీకు ఇస్తారు. సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అయితేనేమో లైట్ తీసుకుంటారు, సెన్సిటివ్ పర్సన్ అనుకోండి సూసైడ్ దాకా వెళ్తారు. సో ఒక చిన్న ఆలోచన, సింపుల్ వే, ఈజీ మనీ ఏముంది, ఒక 5 నిమిషాలు ఎంజాయ్ చేస్తే మనకే డబ్బులు ఇస్తుంది కదా, పోయేది ఏముందిలే అన్న కాన్సెప్ట్ తో మీరు వెళ్తారు తప్ప ఈ స్కామర్ ఆల్రెడీ మీ మైండ్ లో ఒక కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని స్కామర్ ఆల్రెడీ కూర్చుంటాడు. మీరు ఎప్పుడైతే ఆ బటన్ మీద క్లిక్ చేశారో ఇక మీతో వాడికి పని లేదు, మీకే వాడితో పని అన్నట్టు క్రియేట్ చేస్తాడు. వాడు లేనిది నేను లేను, ఈ ఉద్యోగం లేకపోతే నాకు ఏ ఉద్యోగం లేదు, నాకు ఇదే దారి, నేను ఏ పని చేసుకోలేను అన్నట్టు మైండ్ వాష్ చేస్తాడు. మెల్లమెల్లగా మీకాంచి డబ్బులు అనేది తీసుకొని ఆటోమేటిక్గా వాడు ఆపరేషన్ సక్సెస్ చేస్తాడు, మీరు డెడ్ అవుతారు.
సో ఈ కాల్ బై జాబ్స్ వల్ల మోసపోతున్న యూత్, మెయిన్లీ యూత్. అంకుల్స్ అంటే ఆల్రెడీ డబ్బులు సంపాదించారు, 1 లక్ష 2 లక్షలు పోతే పెద్ద విషయం కాదు వాళ్ళకి, వాళ్ళు బయట పడరు. యూత్ అట్లా కాదు. 1 లక్ష రూపాయలు కావాలి అని అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక 10,000 కావాలంటే ఈ స్కామ్ లో దూరాలంటే మళ్ళీ ఇంకో స్కామ్ లోకి దూరాలి. లోన్ యాప్స్ లోకి వెళ్తారు. లోన్ యాప్స్ లో డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ దీంట్లో డబ్బులు పెడతారు. మోసపోయాక అటు ఇది కట్టుకోలేరు, ఇటు ఈ డబ్బులు సంపాదించుకోలేరు, మొత్తానికి డిప్రెషన్ లోకి వెళ్తారు. సో ఈ కాల్ బై జాబ్స్ అనేది టోటల్లీ ఫేక్. ఎవరు నమ్మకండి, ఎవరు జాయిన్ కాకండి. ఒకవేళ మీకు అట్లాంటి ఏమైనా అప్రోచ్ అయినా కానీ లైట్ తీసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా కాల్ బై స్కామ్ అనేది ఆగిద్దని కూడా నేను అన్ను, ఇంకెక్కువ కావచ్చు. స్కామర్స్ చూస్తున్న వాళ్ళు కూడా, స్కామర్స్ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒకవేళ ఈ వీడియో కనుక స్కామర్స్ చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయడం మానేయండి. డబ్బున్నోడి కాడ మీరు ఎన్ని స్కామ్లనే చేసుకోండి. సో మిడిల్ క్లాస్ యూత్ కూడా ఈ స్కామ్స్ కి దూరంగా ఉండండి. ఈ కాల్ బై జాబ్స్ అనేది ఉండవు. కాల్ బై జాబ్స్ వల్ల మోసపోకండి, మీ ఫ్యామిలీస్ ని ట్రబుల్స్ లో చేయకండి. ఓకే, ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.